నమస్కారం. ఒక ముఖ్యమైన అంశం మీద ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. సాధారణంగా మీకు తెలుసు, ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకోను. నా దృష్టిలో రాజకీయాల్లో ఉన్న మన చేతులతో 10 మందికి ఎలా మేలు చేయాలా అన్న ఆలోచన చేయాలా, ప్రజా సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలా అన్న ఆలోచన చేయాలా, మనల్ని నమ్మి మన వెంట నడిచే కార్యకర్త నాయకుడిని ఏ విధంగా గౌరవంగా చూసుకోవాలా అన్న విషయాల మీదే ప్రధానంగా నా దృష్టితో. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరికీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నాయి. మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఉన్నారు. మీడియా కూడా దీనికి ప్రత్యక్ష సాక్షి. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే, విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు, నెల్లూరు నా మాతృభూమి అంటున్నారు. 8 ఏళ్ల రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో సమానమైన స్థానం మీది. మాకు దాంట్లో వేరే అభ్యంతరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం. మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పక్షాన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఇక్కడ ప్రజలకి ఏం మేలు చేశారు? ఇక్కడ ఒక్క కార్యకర్తకైనా మీరు సహాయం చేశారా? ఏ ప్రజా సమస్య అయినా పరిష్కారం చేశారా? అభివృద్ధి కార్యక్రమం ఏదైనా మీరు చేయగలిగారా? ఇంకా రెండోది, వారు పదే చెప్తూ ఉంటారు, కేంద్రంలో నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ప్రధానమంత్రులతో, కేంద్ర మంత్రులతో, కేంద్రంలో కూడా నేను చక్రం చెప్తానని. మరి కేంద్రం పక్షాన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఏం చేశావో ఈ రెండింటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని చూస్తారు. ఏమిటని ఆలోచన చేస్తే ఏం చేశావంటే, విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉండి లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు 0. అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు 0 పెట్టబోతున్నారు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. 3 లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు 0 కాబట్టి నీకు పెద్ద 0 నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత నీకెటు తెలిసిన విజయ కదా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్లి వ్యాపారాలు సాపారాలు చేసుకోవడం నీకెటు తెలిసిన విజయ. ఇకపోతే ఈ సందర్భంగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, రూప్ కుమార్ యాదవ్ మీద,
తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసి ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై, వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని. అనిల్, ఎవరు ద్రోహి? తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే, తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కాడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిధ్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆన వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనంత సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆన వివేకానంద రెడ్డి గారు. ఆన వివేకానంద రెడ్డి గారికి టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆన వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు. ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను, పొయ్యేదిలే పెట్టేదిలే. ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి అనిల్, రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేదిక మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నివేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి, ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే, ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ. అనిల్, సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. వింటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు. మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ. నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటున్నా, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటున్నా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా, నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, అన వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు. మరి నువ్వు ద్రోహి అవుతావు కానీ రాజకీయ విభేదాల సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా తప్పట్టంలే. కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు,
ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్, పుట్టింటి సంగతి మేనమ్మకి తెలియదని నా కాడ రూపాడ పెరిగినోడివే, నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా. నువ్వు తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా, రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు 3 ఏళ్ల నుంచి. ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు. తొడలు కొడతావు, మీసాలు చెప్తావు, మాటలు మాత్రం ఫుల్లు. అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేంది నాయనా ఒకరిని డూప్ అనేది? ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నసరావుపేట ఎంపీ గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూప్ అనిల్, ఆల్ డూప్ అనిల్. నువ్వు అందరిని పట్టుకుని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది? ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్ప ఎవరినైనా ఏమైనా చేస్తుండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతు తేలస్తా, ఈడంతు తేలస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు. అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపే దూరం అయ్యాడు. రూపంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెక్కలేకపోయారు. నువ్వేంది అంటూ చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు చూడండి, చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు. మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తారు. ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అనేది లెక్కలు సరి చూస్తా ఉన్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు. 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే క్వాడ్జీ మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. అనిల్, ఇసుక, క్వాడ్జీ, సిలికా మీద సిఐడి ఎంక్వైరీ వస్తుంది. సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్, పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళమే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాళ్ళమే. బందిపోట్లు ఉండేవాళ్ళు. పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా ఫలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టకటక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాడు. బందిపోట్లు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటు. పాపం క్వాడ్జీ అనేక సంవత్సరాలుగా మార్కెట్లో రేటు రాక ఇళ్లలో భారీ నగలమ్మి, ఆస్తులమ్మి, లీజులు కట్టుకుంటా ఉంటే ఈ రోజు 100 రెట్లు 200 రెట్లు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీ పెరిగితే క్వాడ్జీ ఓనర్లని ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేసి వాళ్ళ మైండ్లోకి వెళ్లి ఒక నయా బందిపోటు అనిల్, నువ్వు నీ అనుచరులు మొత్తం కూడా ఆ యొక్క క్వాడ్జీని 100 కోట్ల క్వాడ్జీని తరలించేశారు. పాపం ఇసుక చిన్నోళ్ళు, ట్రాక్టర్ నోళ్లు, టైర్ బళ్ళోళ్ళు, చిన్నోళ్ళు ఇసుక చేసుకుంటుంటే వాళ్ళందరూ నోళ్లు కొట్టి, ప్రభుత్వం నోళ్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారితో భాగస్వామ్యం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి బినామీగా నువ్వు, జగన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి ఇద్దరు కలిసి ఇసుకంతా కొలగొట్టారు. ఇసుక కొలగొట్టారు, క్వాడ్జీ కొలగొట్టారు, సిలికా కొలగొట్టారు. నెల్లూరులో ఎన్ని రకాల పొలాల మీద ఏ విధంగా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అందరికీ. వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వస్తుందని. కాబట్టి లెక్క జాగ్రత్తగా రాసి పెట్టుకో. మా లెక్కలు నువ్వు సరిచేసే అవకాశం నీకు రాదు, ఎందుకంటే ప్రభుత్వం మీద ఎటు రాదు. నీ లెక్క సరి మేం చేద్దామంటే మాకంటే ముందు జనం చేసేటట్టున్నారు. దాంట్లో అనుమానం మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకో. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారో నువ్వు
అంత భారీ మెజార్టీతో నసరావుపేటలో ఓడిపోబోతున్నాం. దీంట్లో ఎలాంటి అనుమానం? నేను నసరావుపేటలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరో ఖతం చేయబడ్డా, మా అనిల్ ఖతం చేస్తాడు. పచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఉంటే, 10కి 10 స్థానాలు వైసీపీ నెల్లూరు జిల్లాలో ఉంటే, అహంకారంతో, అధికార మదంతో, డబ్బు మదంతో, మిడిసిపడుతో నెల్లూరు జిల్లాని సర్వనాశనం చేసేసి 3 జిల్లాలు దాటి పల్నాడుకు వచ్చాడు. కాబట్టి ఆ పల్నాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త కూర్చో బతుకుంటే దాన్ని కూడా సర్వం సమాధి చేస్తాడు. తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రశాంతంగా ఉండండి. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడుకు వచ్చి మీ నెత్తిన పాలు పోశాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మీరు కొంత కష్టపడితే మీరు కష్టం లేకుండానే అనిల్ కుమార్ యాదవే పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తారు. అనిల్ అడుగుతున్నా, అనిల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరెత్తి అర్హత నీకుందా? అనిల్ కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్లి నువ్వు చందా తెచ్చుకున్న మాట నిజం కాదా? కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేసినప్పుడు బీపీఆర్ గారు రాజకీయాలు కూడా లేరు, ఇంటికి వెళ్లి చందా తెచ్చుకున్నావు. తర్వాత నువ్వు, నేను, రూపు అందరం కలిసి రాజీవ్ భవన్ పెడితే ఆ రోజు మన ఎవరు ఎమ్మెల్యేలం కాదు, అధికారంలో కూడా లేవు. నెల్లూరులో ఆన కుటుంబం అప్రఖ్యాతంగా అధికారం చాలా ఇస్తుంది. మనతో జనం మాట్లాడాలంటే భయపడే రోజులు, వ్యాపారస్తులు మనకు సహాయం చేయాలంటే భయపడే రోజులు. ఆ పరిస్థితుల్లో రాజన్న భవన్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయాన్ని మర్చిపోయామని. ఇకపోతే అనిల్ 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో నీకు నాకు ఇద్దరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన సహాయం మర్చిపోయావా? ఎన్ని ఫ్లెక్స్లు వేసావా దానికి? నువ్వు ఫ్లెక్స్లు వేసుకుంటాడు అన్నావు. నువ్వు కార్పొరేటర్ గా చందా తీసుకున్నావు, 2 సార్లు ఎమ్మెల్యేగా చందా తీసుకున్నావు. ఇంకా దారుణం ఏంటంటే మంత్రి పదవి దిగిపోయిన తర్వాత సంపాదించిన 100 కోట్లు బినామీల పేరుతో పెట్టి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని వేదనలు అరుస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీకు చేసిన సహాయం, ఆ సహాయం మధ్యవర్తి ఈయనే రూపుకుమార్ గారు. రూపుకుమార్ గారు మధ్యవర్తి అనిల్ కాదా? ఎన్ని ఫ్లెక్స్ వేసావా ఇప్పుడు నువ్వు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిల్లికి పిచ్చి పెట్టాడంట. మరి ఎప్పుడో రాజకీయాల్లో ఆయన రాకముందే 2008లో అంటే దాదాపు 16 ఏళ్ల ముందే చందా తెచ్చుకున్నావు కదా, అది సాయం కాదా? 2014లో నీకు నాకు ఇద్దరికి సాయం చేశాడే, అది సాయం కాదా? 2019లో నీకు సాయం చేశాడే, అది సాయం కాదా? మంత్రి పదవి ఇంట్లో ఉంటే పేదలు కలుస్తా ఉంటే అతి పెద్ద సాయం చేశాడే, అది సాయం కాదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాదాపు 200 మంది విద్యార్థులకి ఉచితంగా చదువులు చెప్పిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, యూనిఫారం దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి చదువు దాకా బీపీఆర్ విద్యాసేవ కింద చదువులు చెప్పిస్తారు. జిల్లాలో వందలాది వాటర్ ప్లాంట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాదు ప్రతిరోజు 40 మంది పేషెంట్లకి బీపీఆర్ వైద్య సేవ కింద 40 మంది పేషెంట్లకి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా బీపీఆర్ వికాస్ కింద ప్రతిభావంతులుంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని చెప్పి వారికి ఆర్థిక సాయం అందిస్తుంది. ఇంకా తెలిసినవి అయితే తెలియని చాలా ఉన్నాయి. 2019లో నీకు నాకే కదా అనిల్, జగన్ గారికి బీపీఆర్ గారు ఏం చేశారో నీకు తెలుసు, నాకు తెలుసు, జగన్ గారికి తెలుసు, ఇదే విజయసాయి రెడ్డికి తెలుసు, పైనుండే భగవంతుడు కూడా తెలుసు. మరి ఎవరుందని అచ్చోసిన ఆంబోతుల ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అది? మళ్లీ చెప్తున్నా అనిల్, నా మీద నువ్వు మాట్లాడి ఉంటే నేను పట్టించుకో ఉండేవాడిని కాదు. కానీ ఒక పెద్ద మనిషి మీద పార్టీ రాజకీయాలకు అతీతంగా నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు, రాజకీయాల్లో స్నేహం వేరు, గౌరవం వేరు, వారంటే మాకు ఎప్పుడు గౌరవం చెప్పారు. మరి నీ సొంత పార్టీ ఎంపీ అభ్యర్థి, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి ఆయన ఆ మాట చెప్తే నీ ఇష్టారతిగా మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్? పాపం అంట విజయసాయి రెడ్డి వచ్చాడంట, బీపీఆర్
ప్యాంటు తడుముకుంటా ఉన్నాడంట. ప్యాంటు తడిసిపోతా ఉందండి బీపీఆర్. అనిల్, బీపీఆర్ ప్యాంటు తడుస్తుందో లేదో పక్కన పెడితే నారాయణ సార్ మీద పోటీ చేసేదానికి ధైర్యం లేక అప్పుడు దాకా రాసుకోరా సాంబా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా రంగా నేనే నెల్లూరు అభ్యర్థిని, రాసుకోరా సాంబా మళ్ళీ చెప్తున్నా నేనే నెల్లూరు అభ్యర్థిని ప్రగల్భాలు పలికి నువ్వు జనంలో ఒక రౌండ్ తిరిగి పరిస్థితి అర్థమయ్యి నారాయణ సార్ దెబ్బకి ప్యాంటు తొడుక్కున్నావు, కింద ఇంకేదైనా తొడుక్కున్నావు. 3 జిల్లాలు దాటావు, 3 జిల్లాలు దాటావు. రాసుకోరా సాంబా ఎలా పోయింది తమ్ముడు అనిల్? రాసుకోరా సాంబా ఎలా పోయింది? ఏం రాసుకోవాలి ఇప్పుడు? ఏం రాసుకోవాలా? నేనే పోటీ నేనే పోటీ నేనే పోటీ అన్నావు కదా. 3 జిల్లాలు దాటావు నారాయణ సార్ దెబ్బకి. 3 జిల్లాలు దాటి ఏం తడిసిందో నీ కింద ఏం కారిందో మాకైతే తెలియదు కానీ 3 జిల్లాలు దాటావు. ఇది ఒకటి మాత్రం వాస్తవం అండి. పల్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం బహు అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. దాంట్లో ఏ అనుమానం లేదు. వాళ్ళు చేయాల్సిన కష్టం అంతా అన్నిలే చేసేసి నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సర్వనాశనం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్నాడు జిల్లాలో కూడా పుణ్యం కట్టుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా అనిల్ ఫోటోలు తీసి పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో చూసుకుంటావచ్చు. అనిల్ థ్యాంక్ యూ, అనిల్ థ్యాంక్ యూ అని చూసుకుంటాము. పోతే ఒక ముఖ్యమైన విషయం చివరిలో చెప్దామని ఆగా. అనిల్ ఏమంటాడంటే బీపీఆర్ దైవ కార్యక్రమాలు చేశాడంట, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారంట, పాపాలు చేసేవాళ్లే దేవుడికి పూజలు చేస్తారంట. అనిల్, దేవాలయాలకు వెళ్లే హిందువుల్ని, చర్చిలకు వెళ్లే క్రిస్టియన్లని, మసీదులకి దర్గాలకు వెళ్లే ముస్లింలని, గురుద్వారాలకు వెళ్లే సిక్కుల్ని అవమానిస్తావా? అంటే పాపాలు చేసిన వాళ్ళు దేవుడికి అడిగిపోతారా? పాపాలు చేసిన వాళ్ళే పూజలు చేస్తారా? పాపాలు చేసిన వాళ్ళే దైవ కార్యక్రమాలు చేస్తారా? అని నువ్వు మాలేస్తావు కదమ్మా, అయ్యప్ప మాలేస్తావు కదా, నువ్వు కూడా దేవస్థానాలు తిరుగుతావు కదా, మరి నువ్వు కూడా పాపాలు చేశానా? అనిల్, ఖచ్చితంగా ఈ మాటలకి నువ్వు క్షమాపణ చెప్పాలా. హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి నువ్వు క్షమాపణ చెప్పాలా. పాపాలు చేసేవాళ్లే పూజలు ఎక్కువ చేస్తారు, పాపాలు చేసేవాళ్లే దైవ కార్యక్రమాలు చేస్తారు అని డబ్బు మదంతో, అధికార మదంతో నీ యొక్క ఫ్రస్ట్రేషన్ పీకుకు చేరింది, నీ పిచ్చి పీకుకు చేరి దేవుణ్ణి సైతం అవమానిస్తావా? దైవ భక్తుల్ని అవమానిస్తావా? నరసరావుపేట ప్రజానీకానికి మనవి చేస్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా ఓ సామాన్యుడిగా నరసరావుపేట ప్రజానీకానికి అందరికీ మనవి చేస్తా ఉన్నా. నరసరావుపేట ప్రజానీకమా, అనిల్ కుమార్ మీ ఏరియాకి వస్తే, ఓట్లు అడిగేదానికి వస్తే ముందుకు క్షమాపణ అడగండి. దేవాలయాలకు వెళ్లేవాళ్లు, ఎక్కువ పూజలు చేసేవాళ్లు, దర్గాలకు వెళ్లేవాళ్లు, మసీదులకు వెళ్లేవాళ్లు, క్రైస్తవుల, క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్లేవాళ్లు, అంటే ఎక్కువ పూజలు చేసేవాళ్ళు, ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు అని చెప్పని ఏదైతే అన్ని మతాలని అనిల్ కించపరిచినట్టు మాట్లాడాడో దానికి క్షమాపణ అడగాల్సిన బాధ్యత ఒక్క తెలుగుదేశం పార్టీకి కాదు, నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నరసరావుపేటలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ముందు క్షమాపణ చెప్పి, నేను ముఖ్యమంత్రి జగన్ గారిని కోరుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు కూడా ఉన్న వ్యక్తి, ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా, దేవాలయాల, మసీదుల, దర్గాల, చర్చిల తేడా లేకుండా మత విశ్వాసాల్ని దెబ్బతీసే రీతిలో పాపాలు చేసేవాళ్లే దేవుడి కార్యక్రమాలు చేస్తారని మాట్లాడే మాట జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అనిల్ కుమార్ యాదవ్కి షోకాజ్ ఇవ్వండి, ఖచ్చితంగా షోకాజ్ ఇవ్వండి. ఇది రాజకీయాలకు సంబంధం లేని మాట, ఒక పౌరుడిగా మాట్లాడుతున్న మాట. రాజకీయాలు ఉంటాయి పోతాయి, మనుషులు ఉంటాం పోతాం, కానీ మత విశ్వాసాలు, హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మత విశ్వాసాలు శాశ్వతం. ఆ మత విశ్వాసాల్ని
భంగం కలిగించే రీతిలో, ఆ మత విశ్వాసాన్ని కించపరిచే రీతిలో మాట్లాడుకోవాలి. అంత అధికారం మదం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, అనిల్, నీ కాడ మాటలు ఫుల్, మ్యాటర్ నిల్. ఆల్రెడీ అధికారంలో ఉండవు. నువ్వు ఏం లెక్కలు చూస్తావో లెక్కలు చూడు, సరిచేయి. ఎలక్షన్ తర్వాత ఇటు జనం నీకు సరిచేస్తారు. సిఐడి ఎంక్వైరీలకి నువ్వు నీ అనుచరులు అవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలా. అనిల్, మళ్ళీ చెప్తున్నా, ఈయన పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే మాకంటే ముందు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అగ్రవరుసలో ఉంటారు. ఆ తర్వాతే మేము ఉంటాం. దాన్ని గుర్తుంచుకో. పార్టీ మారటం నమ్మక ద్రోహం అయితే దానికి ఆద్యుడిగా నువ్వు ఉంటావు. రాజకీయాలు విభేదాల సహజం. పార్టీలు మారుతూ ఉంటారు. నాయకత్వ విధానాలు నచ్చకో, పద్ధతులు నచ్చకో, ఇబ్బందులు పడో మారుతూ ఉంటారు. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి చూపించే రీతిలో తమ్ముడు అనిల్ ఈ విధంగా నువ్వు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నేను మళ్ళీ చెప్తున్నా అనిల్, ఆఖరి మాటగా చెప్తున్నా, నీకు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా. ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీలోకి వెళ్ళలా. అధికార పార్టీ ఎమ్మెల్యేగా గంట కూడా అధికారం వదులుకోవాలంటే ఇబ్బంది పడే నాయకులుండే రోజుల్లో 16 నెలల ముందే అధికారాన్ని కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం సాగదనుకుని నువ్వు చెప్తున్నావు అంతిమయాత్రకి జగన్ గారు రావాలని అన్నావు. ఎస్, చెప్పా. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలనే చెప్పా. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలని చెప్పానంటే జగన్ గారిని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకో. అంత ప్రేమించిన నేనే. నా అంతిమయాత్రకి జగన్ గారు రావాలా అన్నంతగా ప్రేమించిన నేనే జగన్ గారికి దూరంగా జరిగానంటే లోపం వృద్ధో ఆలోచన చేసుకో. నేనేం కాదంటంలా, చెప్పిన మాట వాస్తవమే. దాంట్లో 2 ఆలోచనలే. కాబట్టి అధికారాన్ని వదులుకుని వచ్చా, అంతేగాని ఆఖరి దాకా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి బిఫారం తీసుకొని నేను రాలా. మీ పక్కన ఉన్నాడు పాపం పెద్దలు, మీ పక్కన ఉన్నారు పెద్దలు. అదేదో ఒక కథ ఒకటి ఉంది పాపం. కథ, పెళ్లి సుగురు పోయారు, అమ్మాయి నచ్చింది, పెద్దలందరూ మాట్లాడుకున్నారు, నిశ్చార్థం పెట్టుకున్నారు. నిశ్చార్థం అయిపోయింది, పెళ్లి కార్డులంతా పంచుకున్నారు. అవతల నలుగు అయిపోయింది. అవతల మాంగళ్య ధారణకి పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఆవుతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పాపం పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి తాళి కట్టేస్తే అక్షింతలేసి ఆతిథ్యం సేకరించి పోతామని పెళ్లి కూతురు కూడా పాపము ఎంతో ఆకాంక్ష ఎదురు చూస్తామని తాళి కట్టిన తర్వాత అరుంధతి నక్షత్రం చూడాలని అయ్యోరు మాంగళ్య తంతున అంటూ నేరుగా ఆ తాళిబొట్టు పెళ్లి కొడుకు ఇస్తాడు. ఆ పెళ్లి కొడుకు ఆ తాళిబొట్టు పెరుక్కొని జేబులు వేసుకొని పరుగో 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 ఒక పార్టీలో బీఫారం తీసుకుని అది నాయన తమ్ముడు అనిల్ మోసం అంటే, అది నమ్మక ద్రోహం అంటే, అధికార పార్టీని వదిలి 16 నెలల మీద వచ్చావంటే అది మా వ్యక్తిత్వం అంటే. ఇవ్వతే నువ్వు చెప్తున్నావంట వాళ్ళ చేత పెట్టిస్తా వీళ్ళ చేత పెట్టిస్తానని. నీ ఇష్టమని ఎవరు చేతనే పెట్టించుకోమా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరు చేతనే పెట్టించుకో. కానీ నువ్వైతే మాత్రం ఖచ్చితంగా నీ వ్యాఖ్యలు మత విశ్వాసాలు దెబ్బతీసే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల మత విశ్వాసాలు, దైవాచారాలు, దైవ భక్తిని కించపరిచే రీతిలో మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలా. లేకుంటే ఖచ్చితంగా ప్రజలు 2 శిక్ష విధిస్తారు. ఎనీ క్వశ్చన్ సార్? చెప్పండి సార్. ఈ ప్రశ్నల కోసం ఎంతో వార్తలు ఎదురు చూస్తున్నారు సార్. ముఖ్యంగా దినకర్ రాజు, మా టీవీ మురళి గారు, ఎంతో ప్రశ్నల కోసం అందరు సార్. ఒకరి గారు సాక్షి వాళ్ళు వచ్చింది ఇంకా బాగుంటుంది సార్. సాక్షి వాళ్ళు వచ్చారు. సాక్షి వాళ్ళ పిల్లలయ్యా, ఎందుకు పిల్లలేదన్నా సాక్షి వాళ్ళ? ఏదైనా ఉంటే సాక్షి మేనేజ్మెంట్ మన తగ్గుదా, అంతేగాని పాపం ఎంప్లాయీస్ వాళ్ళతో మనకేం తగ్గు. మన ఇంటి ముందు విపిఆర్ గారి ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టి సిద్ధమైనటువంటి సంస్కృతి ఇంతవరకు కూడా అది రూరల్ పరిధిలో ఉంది. సిటీలో ఫ్లెక్సీలు తీసుకొచ్చి విపిఆర్ ఇంటి ముందు పాయింట్ గుర్తు చేసావు రాజేష్. థ్యాంక్ యూ రాజేష్. పాపం అనిల్ వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పిస్తే ఆయన వదిలేసి రావటం కాకుండా ఇంటి మీదకి వస్తా
దాడులు చేస్తా అంటాం కాకుండా పాపం చనిపోయిన తర్వాత వర్ధంతికి ఫ్లెక్సీలు వేసుకుంటే ఫ్లెక్సీల్ని చింపించినటువంటి నీచ చరిత్ర, ఫ్లెక్సీల్ని చింపించిన నీచ చరిత్ర ఈ అనిల్. మరి అనిల్ ఆ పనులు కాక ఏ పనులు చేస్తాడు? ఇంకా ఇందాకే చెప్పా కదా, మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు అని చెప్పని. బీపీఆర్ ఇంటి ఫ్లెక్సీ పెడితే ఏమవుతుంది? దానివల్ల ఏమొస్తుంది? దాని బట్టి మీకు అర్థం కావటం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి పరాకాష్ఠ జరిగిందని ప్రజలు దించేస్తారు. ఇంకెంత 4 days లేదా 5 days నోటిఫికేషన్, మ్యాక్సిమం 12 నోటిఫికేషన్ వస్తానే ప్రజలు సినిమా చూపిస్తారు. నిన్న దాకా మీ వెంట మీరు చెప్పిన పనికిమాల పనులు చేసిన అధికారులు కూడా ఈ సినిమా చూపిస్తారు సిద్ధంగా. ఎందుకని చెప్తున్నానంటే, సాక్షి వాళ్ళనే పిలవమని దేనికి చెప్తానంటే, శివ మనకి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగన్ గారికి విభేదాలంటే సాక్షి విలేకరులతో కాదు. ఈ మధ్య నెల్లూరు సాక్షిలో పనిచేసే 5-6 మంది నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తాం. ఒకటి సార్ చెప్పేది 5-6 ఓట్లు. ఒకటి సార్ చెప్పేది 5-6 ఓట్లు. ఒకటి సార్ 5-6 ఓట్లు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. వాకింగ్ పోతా అది కూడా ఇప్పుడు ఒకటి నేను ఈ అధికారంగా దూరంగా జరిగిన తర్వాత సార్ 4 గన్మెన్లు ఉంటే 2 గన్మెన్లు వాళ్ళు తీశారు. అయితే నేను పంపించాను. సో ఎందుకైనా మంచిది ఇంటికాడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. నా ఇంట్లో మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఈ మధ్య జస్ట్ 7 గంటలకే కారు ఇంటికాడ స్టార్ట్ అవుతుంటే 5-6 మంది సాక్షి, అందరు సాక్షి వాళ్ళు వచ్చి ఏం సార్ అంటే మీకు ఇంకా వాకింగ్ పోతున్నాం అనుకున్నాను. కాదు సార్ మీకోసం సార్ రండి అని కింద నా ఆఫీసులో కూర్చోబెట్టి టీ ఇచ్చా పంపించా. నా దాంట్లో మొత్తం రికార్డు కూడా ఉంటాయి. అయితే నేను బయట ఆ పొరపాటు నేను చేయదు. ఎందుకంటే నన్ను నమ్మి నా ఇంటికి కూడా వచ్చారు కదా. దీని మీద ఎంత సవాల్ విసిరినా, దీని మీద ఎవరు ఎంత సవాళ్ళు విసిరినా నేను బయట పెట్టాను. ఎందుకంటే నేను నమ్మకం కాదు. నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాను. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఏందండి అని అడిగితే